పేదల ఇళ్లను మాత్రమే కూల్చి పెద్దల ఇళ్లను వదిలిపెడుతున్నారంటూ హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీల పరిశీలనలో భాగంగా కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇవాళ ఫతేనగర్ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం సోదరుడితో పాటు పెద్దల ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. హైడ్రా కూల్చివేతలపై త్వరలోనే నగర ఎమ్మెల్యేలతో కూర్చుని మాట్లాడతామని, కూల్చివేతలతో నిర్వాసితులుగా మారిన వారికి తమ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగు కోసం మీ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా మేమందరం కూడా పట్టుబడతాం. తప్పకుండా ప్రజల నుంచి ఆ చైతన్యాన్ని కూడా తిరిగి తీసుకొస్తాం. ఎందుకంటే మా బాధ్యత. హైదరాబాద్లో ప్రజలు మాకు ఓటేసి గెలిపించినారు. వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగటనే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే హృదయ విదారకమైన పరిస్థితి కాదా? ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనేనా ఇది? సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇవ్వండి అని అడిగింది. దానికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతోని గోడగట్టి అమానవీయంగా. అందుకే మేమందరం కూడా ఇప్పటికొస్తే కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైడ్రా బాధితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్లు అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో, వారిని సంప్రదించండి.